హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ వీడియో వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం 4:30 అవ్వంగానే ఇంక పని స్టార్ట్ చేశాను. ఇంకా అసలు ఎండ చూడండి ఎలా ఉందో, 4:30 అయినా కూడా. ఇంక ఇక్కడ రేకుల షెడ్ కింద కొంచెం నీడగా ఉంటే ఇంక ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈరోజు దోశలకి పప్పు నానబెట్టాను. ఇంకా అవైతే కడుగుతున్నా. ఈరోజు కొంచెం ముందే పని మొదలుపెట్టానమాట. సాయంత్రం పూట పనులు రోజు 5ంటికి అలా మొదలు పెట్టుకుంటాను. ఈరోజు కొంచెం పప్పు అయి కడగాలి, పిండి మిక్సీ పట్టాలి అని చెప్పి ఒక గంట ముందే మొదలుపెట్టాను. అయితే నేను వారానికి సరిపడా వేసేదాన్ని అనమాట. అంతకుముందు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇడ్లీ పిండి, అట్టుపిండి, అలాగే గారెలకి అట్లా నేను మామూలుగా రవ్వ దోశ అని వేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. వాటికి అవన్నీ వారానికి సరిపడా ఒకేసారి మిక్సీ బట్టి, అంటే గ్రైండర్ ఉండేది అంతకుముందు. ఆ గ్రైండర్ బట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పొద్దున్నే బయటికి వెళ్ళే హడావిడి, అంటే చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ హడావిడి ఉంటుంది కదా. వాళ్ళకి జెల్ వేయటం అని, వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయించడం, అట్లా హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున్నే కుదరదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక కూడా వాళ్ళకి చేత హోంవర్క్ అది చేయించుకోవటం అట్లా హడావిడి ఉంటుంది అని చెప్పి అట్లా వారానికి ఒకసారి అట్లా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని అనమాట. ఇప్పుడు అంత హడావిడి లేదు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి ఇంక ఇప్పుడైతే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అట్లా వేస్తాను. వేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట. అయితే ఇక్కడ పప్పు కడుగుతుంటే హనీ వచ్చి పప్పు పెట్టించుకుంది కదా. ఇలా తినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది చెప్పండి? నాకు కూడా ఉందన్నమాట. నేను చిన్నప్పుడు మా అమ్మ పప్పు కడుగుతున్నా, లేకపోతే ఇడ్లీలో వేసే రవ్వ కడుగుతున్నా అసలు 2-3 సార్లన్నా పెట్టించుకొని తినేదాన్ని కడిగేలోపు. నాకైతే అంత ఇష్టము. నా అలవాటు పోకుండా హనీకి కూడా వచ్చిందనమాట. నేను పప్పు కడిగేలోపే 2-3 సార్లు వచ్చింది. ఇడ్లీలో రవ్వ కూడా అట్లాగే తింటదనమాట. ఇంకా వాళ్ళ నాయనమ్మ అయితే హనీకి ఇష్టం అని చెప్పి కడిగేటప్పుడు తీసి కొంచెం పక్కన పెట్టిద్ది. హనీ ఆ టైంకి లేకపోయినా కూడా ఇంకా తనకైతే అంత ఇష్టం. నా అలవాటు పోకుండా హనీకి కూడా వచ్చిందనమాట. మీకు కూడా ఇట్లాంటి అలవాటు ఉందా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పప్పు అయితే కడిగేసి మిక్సీ పట్టేస్తున్నా. రోజు ఒకేలాగా టిఫిన్ చేయాలన్నా కూడా అస్సలు తినబుద్ధి కావట్లేదు. దానికి తోడు ఈ ఎండాకాలం నూనె లేకుండా ఏదైనా తింటే బాగుండిద్ది కానీ ఇంకా మనకి ఇట్లా ఫస్ట్ నుంచి దోశలు అలవాటు అయిపోయినాయి కదా. ఇంకా మాకు ఇంట్లో రోజు దోశ పెట్టినా తింటారు. ఇంకా వేరే ఏదైనా ఉప్మా కానీ అలాంటివి ఏదైనా చేశాను అనుకో, ఇక మొహం నల్లగా పెట్టుకొని తింటారనమాట. అదే దోశలు అయితే ఇంకా ఒకరోజు ప్లెయిన్ దోశ అని, ఒకరోజు ఉల్లిపాయ దోశ అని అట్లా రోజుకో రకంగా వేసి పెడితే అబ్బా ఇంకా అదే వాళ్ళకి పండగ అనమాట. మా ఇంట్లో అంత ఇష్టంగా తింటారు. ఇంకేదన్నా చేస్తే మాత్రం ఏదో తిన్నామన్న పేరుకి తింటారనమాట. ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఎక్కువగా ఇంకా వాళ్ళకి అదే ఇష్టం కదా అని ఎక్కువగా దోశలకి నానబెడతా ఉంటాను. నాకైతే మాత్రం ఈ ఎండాకాలం వచ్చిందంటే అస్సలు ఏదన్నా ఇట్లా ఆయిల్ ఫుడ్ పొద్దున్నే ఏదన్నా తిన్నాను అంటే ఇంకా ఆ రోజంతా తిక్కగా ఉంటుంది. అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. అది ఎందుకనో తెలీదు. తినకపోతేనే నాకు హుషారుగా అనిపించిద్ది అనమాట. తిన్నాను అంటే ఇంకా నీరసంగా తిక్కగా మధ్యాహ్నం 2-3 దాకా అలాగే ఉంటుంది. పొద్దున పూట ఏదైనా ఇట్లా ఆయిల్ ఫుడ్ ఏదన్నా తిన్నాను అంటే ఇంకా అందుకని నేను ఎక్కువగా తినకుండానే ఉంటా. నాకు తినకపోతేనే హుషారుగా ఉంటుంది అనిపించిద్ది అనమాట. అయితే ఇందాక పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అవైతే మాత్రం అస్సలు పారబోయను నేను. ఇట్లా మొక్కలకి పోసేస్తానమాట. చాలా బలం అంట మనకి. బియ్యం కడిగిన నీళ్లు కానీ, అంటే రోజు మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్లు ఇట్లా పప్పు బియ్యం నానబెట్టినప్పుడు కడిగిన నీళ్లు ఇవన్నీ మాత్రం అస్సలు పారపోయకుండా మొక్కలకు పోస్తాను. చాలా బలం అంట అమ్మ చెప్పింది. ఇంకా అప్పటి నుంచి ఇట్లా మొక్కలకు పోస్తూ ఉంటాను. ఇంక ఈరోజు కూడా పప్పు కడగటం అయిపోయాక ఆ నీళ్ళన్నీ మొక్కలకు పోసేసాను అనమాట. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న ఇక్కడ తెలిసిన వాళ్ళే ఆడపిల్ల అని, అంటే తను ప్రెగ్నెంట్ అనమాట. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించారంట. అసలు ఆడపిల్ల అని చెప్తే అబార్షన్ చేయించడానికి ఆడది లేకపోతే ఈ మగవాళ్ళకి ఒక్కరోజు గడిచిద్దో చెప్పండి. మీకు ఉండి పెట్టాలన్నా ఆడదే, మీరు పెళ్లి చేసుకోవాలన్నా ఆడది కావాలి, మళ్ళీ మీకు పిల్లల్ని కనాలన్నా ఆడది కావాలి.
ఆడదానితో మీ అవసరాలు ఇన్ని ముడిపడి ఉన్నాయి. మీకు మంచి, చెడు ఏది చేయాలన్నా ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతుళ్ళుగా ఆడవాళ్ళతో ప్రతిదీ ముడిపడి ఉంటది. అలాంటప్పుడు ఆడపిల్ల అని తెలియంగానే అసలు మాకు ఆడపిల్లలొద్దు అన్న ఆలోచన ఎందుకు వచ్చిద్ది? అందరినీ కాదు, కొంతమందిని ఇట్లా ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించటాలు, ఆడపిల్ల అని తెలిసి చంపేయటాలు, ఇలా చేసే వాళ్ళని అడుగుతున్నాను. నేను మొన్న ఎక్కడో కూడా ఒక వీడియో చూసా. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్పి చంపేసి కుక్కర్లో పెట్టాడు అని ఎక్కడో కూడా విన్నా. అసలు ఎంత దరిద్రంగా తయారయ్యారేంటో నాకు అర్థం కావట్లా. ఆడది లేకపోతే అసలు ఈ సృష్టి ఉంటుందా? ఆడది లేకపోతే అసలు మీకు ఒక్క రోజు గడిచిద్దా చెప్పండి? అసలు ఏంటో జనాలు విచిత్రంగా తయారవుతున్నారు. అసలు రోజు రోజుకి ఇలాంటి వార్తలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు ఆడపిల్ల పుడితే ఏమైద్ది? అంటే మీకు అన్నీ చేయటానికి ఆడది కావాలి. మీకు కూతురుగా పుట్టడానికైతే మాత్రం ఆడదొద్దు. మీకు అన్ని సేవలు చేయాలన్నా ఆడది కావాలి. మీకు మంచి చెడు అన్నీ చూడటానికి ఆడది కావాలి. కానీ కూతురుగా మాత్రం వద్దు. అంతేనా? ఆ వైషు విషయం విన్న దగ్గర నుంచి అసలు మీరు నమ్మరు. ఇంకా అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి వీడియోసే నాకు కనపడతా ఉంటున్నాయి. అసలు నేను టీవీ చూడని నేను కూడా అలాంటి వీడియోస్ వస్తుంటే అసలు ఆటోమేటిక్గా అవే నేను ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎక్కువగా అవే వస్తున్నాయి. ఇంకా అసలు అవే చూసిన దగ్గర నుంచి ఇంకా నాకు చెప్పాను కదా, ఇలాంటివి చూశాను అంటే ఇంకా నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి. నేను అందుకే చూడను అని. ఇంకొకదాని తర్వాత ఒకటి ఇలాంటి వీడియోసే వస్తున్నాయి. నిన్న కూడా చూశాను ఒక వీడియో. వైషు వాళ్ళమ్మ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే అసలు పట్టించుకోలేదంట. అసలు న్యాయం జరిగిద్ది అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఏదైనా వాళ్ళ దాకా వస్తే పట్టించుకుంటారు కానీ ఇలా దేశం మీద ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే వీళ్ళు ఎంత తిరిగినా వాళ్ళు పట్టించుకోరనే అర్థం. నెల రోజులు అయింది, విషయం వాళ్ళ దాకా వెళ్లకుండా ఉంటుందా? వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అయినా కూడా సైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళకి పట్టించుకునే ఉద్దేశం లేదని అర్థం. పిచ్చోళ్ళకలాగా వీళ్ళు ఎంత తిరిగినా, ఎన్ని గంటలు అక్కడ పడిగాపులు కాసినా ఏమన్నా ఉపయోగం ఉందా? నిజంగా ఆ పిల్లకి ఎప్పుడు న్యాయం జరిగిద్దో కానీ ఆ తల్లి బాధ మాత్రం అస్సలు చూడలేకపోతున్నా నేనైతే. అసలు అలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రావద్దు. పాపం తిండి తిప్పలు లేకుండా ఎంత బాధపడుతుందో. అసలు తన హెల్త్ అంతా పాడు చేసుకుంటుంది. తల్లి బాధ ఉంటుంది, నేను కాదంటలేదు కానీ అది మాత్రం అసలు పగవాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి రావద్దు. అసలు నాకైతే ఆ వీడియో చూసిన దగ్గర నుంచి అబ్బా అసలు ఎంత బాధపడుతున్నామి, అసలు ఆమె బాధ తీర్చేవాళ్ళే దొరకట్లేదు. ఆమె బాధ ఎవరు పట్టించుకోవటం లేదు. వాళ్ళ అన్నదమ్ములు ఎన్ని వీడియోలు పెడుతున్నారు, ఎంతమందికి షేర్ చేస్తున్నారు, అయినా కూడా పట్టించుకోవట్లేదు అంటే ఇంకా సామాన్యులు ఎక్కడో పల్లెటూరుల్లో గ్రామాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా అసలు అలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దు. ఆమె బాధ ఎవరు తీర్చలేనిది, అసలు అది మనం చెప్పలేనిది కూడా. అసలు ఆడపిల్ల పుడితే ఏమైద్దో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్ల పుడితే చంపేయటం ఏంటి? అన్నిటికీ ఆడవాళ్ళు కావాలి, మీ కడుపును పుట్టడానికి మాత్రం ఆడపిల్లలు వద్దు. అందరినీ అనట్లేదులేండి, కొంతమంది దరిద్రులు ఇట్లా చంపుతున్నారు చూసారా, వాళ్ళని అంటున్నాను. ఇంకా అలాంటి దరిద్రుల గురించి మనం చెప్పుకునే కొద్దీ బాధ కలగటం తప్పితే వాళ్ళకి ఎలాంటి చలనం ఉండదు, వాళ్ళల్లో మార్పు వచ్చిద్ది అని మనం అనుకోవటం కూడా అనవసరం. అలాంటి మూర్ఖులు ఇంకంతే ఉంటారనమాట, మనం ఎంత చెప్పినా కూడా. ఈరోజు తెలిసిన వాళ్ళు ఉలవచారు ఇచ్చి వెళ్ళారనమాట. ఉలవ నీళ్ళు అంటే మనకి ముందు బజార్లో ఉన్న వాళ్ళకి ఎద్దులు ఉన్నాయి అన్నమాట. ఎద్దులకి దానాగా ఉలవలు వేస్తూ ఉంటారు. ఇంకా ఉలవలు ఉడికిన తర్వాత నీళ్లు ఉంచుతారు కదా, ఇంకా అవైతే పంపించారనమాట. ఇంకా అవి ఇవాళ ఉలవచారు కాస్తున్నా. మొన్న ఇట్లాగే ఉలవచారు తినాలనిపించింది అని చెప్పి రెడీమేడ్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు మా వారు. అస్సలు బాగాలేదండి, ఇంగవ ఎక్కువ వేసేసి అసలు చిరుచేదుగా అస్సలు బాగాలేదు. నేను ఒక్కటి చెప్తానేనండి, మనకి ఏదైనా సరే న్యాచురల్గా తినటం అలవాటు అయిన వాళ్ళకి ఇంకా అలాంటివి అస్సలు నచ్చవు అనమాట. అంటే ఎక్కువగా అవి తెచ్చుకునే వాళ్ళకి అవి బాగానే ఉంటాయి కానీ ఇట్లా మాకు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇట్లా న్యాచురల్గా చేసుకొని తింటాం కదా, ఇవి అలవాటైన వాళ్ళకి అవి అసలు తినబుద్ధి కాదు. నేను అందుకే భోజనాల్లో కూడా అవి నాకు పెట్టించుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించవు, చిరుచేదుగా ఉంటాయి. ఎందుకంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఇవి అనుకోండి, ఉలవలు ఉడికిన తర్వాత డైరెక్ట్గా వాటర్ వంచుతారు.
వంచిన తర్వాత అవి మనం కాసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుండిద్ది. అదే మనకి భోజనాల్లోనో ప్యాకెట్ల రూపంగా అమ్మేవి ఏంటంటే వాళ్ళు ఎన్ని నీళ్ళని వంచి అమ్ముతారు చెప్పండి. అందుకని వాళ్ళు ఆ ఉలవలను కూడా మెత్తగా మిక్సీ బట్టి కలిపేస్తారనమాట. అందుకని అవి చిరుచేదుగా ఉంటాయి. దానికి తోడు వాళ్ళు ఇంగువ కూడా కలుపుతారు కాబట్టి అసలు నచ్చవు మాకైతే. ఇంకా మేము ఎప్పుడైనా సరే తినాలి అనుకుంటే ఇట్లాగే ఉలవ నీళ్ళు తెచ్చుకొని కాసుకుంటాము. అయితే తీసుకురాగానే కొంచెం గిన్నెలో పక్కన తీసి దాంట్లో డైరెక్ట్గా చింతపండు నానబెట్టేశాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా ముక్కలు కట్ చేసుకొని తిరగమాత చేసి తిరగమాతలో అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు అట్లా కలబెట్టేసి ఇంకా మనం చింతపండు గుజ్జు తీసుకొని ఆ నీళ్లు దాంట్లో పోసేసి తర్వాత ఈ ఉలవ నీళ్ళు కూడా దాంట్లో పోసేసి ఇంకా మరగనివ్వాలన్నమాట. ఇంకా అవి పొయ్యి మీద అట్లా మరుగుతూ ఉన్నాయి. సిమ్లో పెట్టొచ్చాను. చాలా టైం పట్టిద్దిలేండి, ఎందుకంటే అవన్నీ చిక్కబడాలి కదా. ఇంకా అవి ఉడికేలోపు ఈ మల్లి చెట్లకి రోజు నేను ఆకు దోద్దాము అంటే ఇంక ఏ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది. ఇంక పొయ్యి మీద ఉలవచారు పెట్టేసి అవి ఉడికేలోపు ఈ మల్లి చెట్లకు ఆకు దూసేద్దాము అని చెప్పి ఇంక చెట్ల దగ్గరికి అయితే వచ్చానమాట. ఇంక ఈ సంవత్సరం ఎందుకనో మల్లెపూలు కాపు చాలా తక్కువ. డాబా మీదకి ఇప్పుడు నా పక్కన ఉంది కదా చెట్టు, అది డాబా మీదకి అల్లుకుందనమాట. అది మీకు కూడా చూపించాను, ఆకు దూసిన వీడియో పెట్టాను. అసలు పూలు చాలా తక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం. అసలు ప్రతి సంవత్సరం ఎన్ని పూలు పూసాయో మనకి ఇంటి దగ్గర అందరికీ రోజు ఇచ్చేదాన్ని అనమాట. అలాంటిది అసలు ఈసారి మనకి ఇంట్లోకి సరిపడానే పూలు పూయలేదు. ఎందుకో తెలియదు, ఈ సంవత్సరం కాపే తక్కువ లేకపోతే మన చెట్టే తక్కువ పూసిందో తెలియదు. దానికి తోడు నేను పెంటపోగు కూడా వేయలేదనమాట ఈ సంవత్సరం. అందువల్ల పూలు కూడా గుడ్డి గుడ్డిగా అంటే చిన్న చిన్నగా వంకరలు తిరిగిపోయినట్టుగా పూలు పూసినాయి. అందువల్ల కూడా తేడా అయ్యి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ కింద అయితే ఇదిగో 2 చెట్లు ఉన్నాయి అన్నమాట. ఒకటి గుండు మల్లి, ఇంకోటేమో బొడ్డు మల్లి. ఇంక ఈ 2 చెట్లకి ఆకు దూసేసి మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టేస్తున్నా. ఏ రోజుకి ఆ రోజు నీళ్లు పెట్టినా కూడా ఏంటో అస్సలు మొక్కల దగ్గర తడే కనిపించట్లేదు. మరి ఎండల వల్ల అయ్యి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వంగ మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ మొన్న 3 రోజుల నాడు కాయలు కోసాను. మళ్ళీ రేపు ఎల్లుండి ఉంటే కాయలు కొయ్యొచ్చు అనమాట. మళ్ళీ ఒక 1/2 కేజీ కాయలు దాకా ఉన్నాయి చెట్టున. నేను అప్పుడు మొక్కలు పెట్టాను అని చెప్పి వీడియో పెట్టాను కదా, అంటే అన్ని రకాల విత్తనాలు పెట్టాను కదా. అబ్బా ఇంకేముంది, అసలు ఇంకా అన్ని రకాల కాయలు కాపిచ్చేయాలి, అసలు మనకి కూరగాయలు కొనే పని లేకుండా అన్ని రకాల కూరగాయలు కాస్తాయి అనుకున్నాను. అంటే అంత ఊహించేసుకున్నాను అనమాట. నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు చెప్పాలన్నా కూడా. నేను అంత ఊహించుకొని అన్ని రకాల మొక్కలు పెట్టి అసలు ఎంత మంచిగా పెంచుకోవాలి అనుకున్నానో అస్సలు ఏ మొక్కలు రాలేదండి. అన్ని రకాలు పెడితే సొర మొక్క ఒకటి అను ఈ వంగ మొక్కలు 3 మొక్కలు బతికినాయి. మిగతా అన్నీ పోయినాయి అనమాట, చచ్చిపోయినాయి. చెప్పాను కదా మట్టి మంచిది కాదు అని. ఇంకా అవన్నీ పోయినాయి. ఇంక ఈ మొక్కల వరకు ఉన్నాయి అనమాట. ప్రస్తుతానికి వంగ మొక్కలకి కొంచెం ఇప్పుడే కాయలు పడ్డాయి. మొన్న ఒకసారి కోసాను, ఫస్ట్ టైం అనమాట కోయటం. రెండోసారి కోయటానికి కూడా వచ్చినాయి. ఇంకా బయట అంతా పని కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి చారు కూడా ఉడికినాయి అనమాట. చూపించాను కదా, మాకు అంత చిక్కగుంటేనే ఇష్టంగా తింటారు. కావాలంటే కొంచెం పలచగుండంగానే కూడా కట్టేసుకోవచ్చు, అది మనం తినే టేస్ట్ని బట్టి. ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మా పప్పిని రోజుని ఇలా ఆడుకోవటం చూసి చాలా రోజులు అయింది కదా. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.